రోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం మా అక్క బావ వల్లే మాత్రం. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నా రాజ్యంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? నేనే మీ మొహిద్దీన్ టెక్కూరు. ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే దసరా కదా, అందుకని గుమ్మడికాయ టెంకాయ అయితే తెచ్చాము. పూజలు చేయాలని మా ఆటో అంతా నీట్ గా అయితే కడుగుతా ఉన్నాము. మేమైతే ఒకటే పండగ అయితే మేమైతే చేసుకోము, అన్ని పండుగలు అయితే చేసుకుంటాము. నేనైతే సబ్కా మాలిక్ ఏకే అని అయితే నేనైతే నమ్ముతాను. మేమైతే ప్రతి ఒక్క దసరా దీపావళి ప్రతి ఒక్కటైతే చేసుకుంటాం. మేమైతే దాన్ని ఏం నమ్మము. అలా మేము ఏ దేవుడిని కూడా వేరు వేరుగా అయితే మాట్లాడము. అలాగే పనిలో పని మన బండికి కూడా అయితే అలాగే గంధం అయితే పూసేస్తా ఉన్నాము. దాని తర్వాత ఆటో కింద అయితే నిమ్మకాయలు అయితే పెట్టేసిన తర్వాత మిషన్లు కూడా అయితే గంధం అయితే పూస్తాము. ఎందుకంటే మిషన్లే కదా మనకి మెయిన్, దాని వల్లే కదా మాకు వాటర్ వచ్చేది. ప్లాంట్ ని కొంచెం క్లీన్ అయితే చేసుకుని గంధం అంతా వేసేసాము. ఈ దసరా అయితే నేనైతే చాలా బాధగా అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క దసరాకి మా నాన్న అయితే నాతో ఉంటాడు. ఈసారి అయితే మా నాన్న అయితే లేడు. మీ అందరికీ తెలిసిందే కదా మా నాన్న అయితే చనిపోయారని. నాకైతే చాలా బాధ అయితే వేస్తుంది. బట్ ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం మా అక్క బావ వల్లే మాత్రం. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా వాళ్ళు ఉండడం వల్లే ఈ రోజైతే ఇదంతా నేనైతే చూస్తున్నాను. మా అమ్మ కూడా, ఎందుకంటే వీళ్ళు ముగ్గురే నాకు సపోర్ట్, చాలా అయితే సపోర్ట్ చేస్తారు నాకు. ఒక విషయంలో చదువులో గానీ, ఏదైనా బిజినెస్ చేయడంలో గానీ, ఇట్లా అయినా ప్రతి ఒక్కటి వీళ్ళు ముగ్గురే నాకు సపోర్ట్ చేసేది. నా లైఫ్ లో మోటివేషన్ ఇచ్చేది వీళ్ళు. రోజు గానీ వీళ్ళు ముగ్గురు గానీ లేకపోతే నా లైఫ్ అసలు వేరేలాగా ఉండేది. వీళ్ళు ముగ్గురే నా మెయిన్ పిల్లర్స్ అనమాట. కూడా మీ లైఫ్ లో ఎవరైనా ఇలాంటి ఇంపార్టెంట్ పర్సన్స్ గా ఉంటుంటే కింద అయితే కమెంట్ చేయండి. ఈ రోజు ఇదంతా నేను చేయగలుగుతున్నానంటే కేవలం ఆ ముగ్గురు పర్సన్స్ వల్లే. ఎవరంటే మా అక్క బావ మా అమ్మ మాత్రమే. ఇలా బైక్ అంతా గుమ్మడికాయతో తీసేసాము. ముందుకు టెంకాయతో తీసేసిన తర్వాత మళ్ళీ గుమ్మడికాయతో తీస్తారంట. నాకైతే నిజంగా తెలియదు గాయ్స్, వీళ్ళు చేస్తా ఉంటే నేను చూస్తా ఉన్నాను అంతే. ఎవరో కాదు, మన డ్రైవర్ అన్నమాట మన ఆటోకి. పూజలన్నీ జరిగిన తర్వాత బండి అయితే ఫైనల్ గా ఈసారి దసరా అయితే నేనైతే చేశాను. నాకేమో వచ్చినట్టయితే నాకు చేశాను. నాకైతే తెలియదు అసలు ఎలా చేస్తారో దసరా అనేది. మా ప్లాంట్ పిల్లోడ్ చేస్తా ఉంటే నేను చూస్తా ఉన్నాను అంతవరకే. ఫైనల్ గా మన బండి అయితే తొక్కిచ్చేసారు. ఇక్కడికైతే మన దసరా అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో టు అవర్ ఇన్స్టా.